అర్జునుడు వెళ్ళి ద్రోణాచార్యుడికి, నేను మీ శిష్యులలో అందరికంటే ధనుర్విద్యలో నెంబర్ 1 అయితే కాదు అన్నాడు. నేను అందరికీ విద్య నేర్పించాను, అందరికంటే బాగా నువ్వే నేర్చుకున్నావు, సో నువ్వే నా దృష్టిలో నెంబర్ 1 అర్జున అన్నాడు. కాదండి, నేను ఒకడిని చూశాను, కుక్క బౌ అని కూడా అన్నేవలేదు, వాడు బా అంటే 7 బాణాలు కొట్టేశాడు, అది చూడకుండా కొట్టేశాడు. అవునా, పద చూద్దాం ఎవడు వాడు అని ద్రోణాచార్యుడు తీసుకెళ్లాడు అర్జునుడు. ఇమీడియట్లీ ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు, అర్జునుడు కలిసి వస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి గురుగారు కాళ్ళ మీద పడ్డాడు. గురువు ఎమ్మటిని అడిగాడు, నిన్నెక్కడో చూసినట్టు, నేనేనండి ఏకలవ్యుడిని, మీ దగ్గర కొన్ని రోజుల కిందట వచ్చానే, నాకు అడ్మిషన్ కావాలని, మీరు ఎవరన్నారు కదా, పొమ్మన్నారు కదా. అవును, మరి ఏం చేసావంటే, నేను ఒక ప్రతిమని పెట్టుకున్నాను, ఆ ప్రతిమని పెట్టుకొని ఆ ప్రతిమే మీరు అనుకొని దానికి అర్ఘ్యపాధ్యాదులు ఇచ్చి దాన్ని మీలాగనే గౌరవించి నేను చేస్తే నాకు నిజంగా వచ్చిందండి ధనుర్విద్య అన్నాడు. గురువు నేర్పించకపోయినా ఒక వ్యక్తికి దృఢ సంకల్పం ఉంటే ఎలాగైనా నేర్చుకుంటాడంటానికి ఇదొక ఎగ్జాంపుల్. అయితే నువ్వేనా నిన్న కుక్క నోట్లో 7 బాణాలు కొట్టిన వాడివి అంటే, నేనే గురువు గారు, బాగా కొట్టాను. నువ్వు బాగా కొట్టావుగా, నాకంతా తెలుసు, నువ్వు చాలా బాగా చేసావు, మరి ఇంత బాగా విద్య నేర్చుకున్నావు కదా, మరి గురుదక్షిణ ఇవ్వవా అన్నాడు. అంటే ఏకలవ్యుడు, నేను ఖచ్చితంగా అది గురుదక్షిణ ఇస్తాను. ఏం కావాలి మీకు? ఇది నా రాజ్యం, రాజ్యం కావాలా, నిషాద రాజ్యం ఇచ్చేయమంటారా గురుదక్షిణ కింద, లేకపోతే నా దగ్గర ఉన్న బంగారం కనకాభూషణాలు ఇచ్చేయమంటారా? ఇంకొక పెద్ద పాయింట్ అంటాడు, నా శరీరమే మీదండి, మీకు ఏం కావాలో చెప్పండి ఇచ్చేస్తారా అన్నాడు. ఆ మాట అన్నాడు కదా అని, అయితే నీ శరీరంలో భాగమైన నీ కుడి చేతి బొటన వేలు నాకు ఇచ్చేయమంటాడు. మరుక్షణం ఆలోచించకుండా అలాగే బాణతూర్యణంలోంచి ఒక బాణాన్ని తీసి కోసేసి ఆయన చేతిలో పెట్టేస్తాడు. ఎప్పుడైతే ఆయన చేతిలో పెట్టాడో ఇంకా ద్రోణాచార్యుడు ముగ్ధుడవుతాడు అసలు. హరే కృష్ణ, వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నేను మీ హోస్ట్ శ్రీలక్ష్మి. మీ అందరూ అడుగుతున్నట్టుగా ఈరోజు మనం ఏకలవ్య మీద స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నాం అనమాట. సో ఏకలవ్య అంటేనే ఏకాగ్రత, ఫోకస్, డెడికేషన్ ఉన్న ఒక విద్యార్థి అని మనందరికీ తెలిసిందే. చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆ పేరు మీద వస్తున్నాయి కూడా కదా ఈ మధ్యన. కానీ అంత ఫోకస్ అండ్ డెడికేషన్ ఉన్న వ్యక్తికి ఎందుకు ద్రోణాచార్యుడు తన బొటనవేలిని గురుదక్షిణగా అడిగాడు? అది విన్నప్పుడు ఆ సీన్ మనం మూవీస్లో చూసినా కూడా మనసు కొంచెం చివుక్కుమంటుంది కదా. కానీ నిజంగా ఆ స్టోరీ ఏంటి, దాని హిస్టరీ ఏంటి మనం తెలుసుకుంటే కానీ మనం ఒక అనాలిసిస్కి రాలేం కదా. సో మనం కేసీ గారిని అడిగి ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మన ఆడియన్స్, మన ఫాలోవర్స్ అందరూ చాలామంది ఏకలవ్యుడి గురించి చేయమని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, మాకున్న ఆలోచన ఏకలవ్యుడి గురించి అంటే ఒక ఫోకస్డ్ అండ్ డెడికేటెడ్ పర్సన్ అని. ఓకే, అలాంటి ఏకలవ్యుడిని అసలు బొటనవేలు గురుదక్షిణగా అడగడం ఏంటండి? మీరెప్పుడు చాతుర్వర్ణ మయా సృష్టం అని ఒక శ్లోకం చెప్తూ ఉంటారు. అంటే వారి గుణాల బట్టి వాళ్ళ వర్ణాలన్నీ డివైడ్ అవుతాయని చెప్పేసి. మరి మనం కర్ణుడిని చూసుకున్నా, ఏకలవ్యుడిని చూసుకున్నా ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల బలైపోయినట్టుగా అలా అనిపిస్తూ ఉంటారు నాకు. కానీ లేకపోతే నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మహాభారతం చేస్తున్నప్పుడు. సో మీరు ఆ క్లారిటీ ఇవ్వాలి, నిజంగా వాళ్ళు బలయ్యారా ఆ క్యాస్ట్ దానికోసమని, లేకపోతే అసలు ఏకలవ్యుడి స్టోరీ ఏంటి? ప్లీజ్ ఎన్లైటన్ అస్. సో చాలా కాన్ఫిడెంట్గా ఏకలవ్యుడికి ఇంజస్టిస్ జరిగింది అని మీరు నమ్మేశారు. యా, చాలా కాన్ఫిడెంట్గా. ఓకే, సో అంటే ఇది నేను చిన్నప్పుడు ఏకలవ్యుడు సినిమా సీన్ చూసిన, ఏకలవ్యుడి యొక్క సీరియల్స్లో నేను చూసిన, నేను మీ అందరికంటే కూడా ఎక్కువ బాధపడ్డాను. ఎందుకంటే చిన్నప్పుడు మనకు అంతగా తెలియదు కదా ఏది. సినిమాలో చూపించిన పాత్రల్ని బట్టి మన యొక్క ఎమోషనల్ ఆధారపడి ఉంటుంది. ఓకే, చాలా అన్యాయం చేసేసాడు ద్రోణాచార్యుడు. ఏకలవ్యుడి యొక్క బొటనవేలు అడిగాడు, అది కూడా గురువుగా పెట్టుకోకుండా మళ్ళీ గురువుగా పెట్టుకొని ద్రోణాచార్యుడు మూర్తిని చేసుకొని అతను నేర్చుకుంటే దానికొచ్చి గురుదక్షిణ అడగటం ఇంకెంత అన్యాయం. వెరీ నైస్. ఇప్పుడు మీ అందరికీ ఏంటి, ఏకలవ్యుడు బేసికల్లీ క్యాస్ట్ సిస్టంలో బలైపోయిన ఒక వ్యక్తి, అంతే కదా? చాలా గట్టిగా నమ్ముతున్నారా మీరు దాన్ని? అవునండి, నమ్ముతున్నాను. ఓకే, అసలు ఫస్ట్ ఏకలవ్యుడు ఎవరు మీ దృష్టిలో? ఒక కోయవాడు. చాలా కాన్ఫిడెంట్గా. ఇక్కడే మీరందరూ పప్పులో కాలేశారు. ఏకలవ్యుడు ఒక క్షత్రియ పురుషుడు. అతను ఏకలవ్యుడు ఏమి మీరు అనుకుంటున్నట్టు ఆ రోజు ఒక ట్రైబల్ పర్సన్ కాదు ఏకలవ్యుడు. దీనికి ఆధారం ఏమిటి అంటే, ఏకలవ్యుడి గురించి తెలుసుకునే ముందు మనం మహాభారతాన్ని అర్థం చేసుకోవాలంటే మహాభారతానికి ముందు హరివంశ పురాణం అనే ఒక పుస్తకాన్ని ఆధారం తీసుకోవాలి. హరివంశంలో
హరి యొక్క వంశం మొత్తం వస్తుంది. మ్మ్హ. హరి అంటే ఈ కృష్ణుడు, దాని తర్వాత కృష్ణుడు యొక్క చంద్రవంశం, ఆ రాజులు, కృష్ణుడి యొక్క బంధువులు, కృష్ణుడి యొక్క అత్తలు, మేనత్తలు, మామలు అందరి గురించి వాళ్ళ వంశవృక్షం మొత్తం డీటెయిల్డ్గా చెప్తారు హరివంశంలో. ఆహా. సో ఇప్పుడు కృష్ణుడు తండ్రి పేరేంటి? వసుదేవుడు. కృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడు, దేవకి వసుదేవులు. వసుదేవుడికి 2 అన్నలు, 5 చెల్లెళ్ళు ఉంటారని చెప్పి హరివంశం చెప్తుంది. మ్మ్హ. సో వసుదేవుడి యొక్క 2 తమ్ముళ్ళ పేర్లు దేవశ్రవ, దేవభంగ. వీళ్ళిద్దరూ తమ్ముళ్ళు. మ్మ్హ. దాని తర్వాత 5 చెల్లెళ్ళు ఉంటారు వసుదేవుడికి. ఒకళ్ళు కుంతి, మీకు ఆల్రెడీ తెలుసు, అవును, పాండవులందరూ. పాండవుల తల్లి. అందుకనే మేనత్త పిల్లలు అవుతారు ఆ. కృష్ణుడికి. కుంతి తర్వాత మీరు చాలా తక్కువగా, అంటే మహాభారతం చదివిన వాళ్ళందరికీ ఈ పేర్లు తెలుసు. శృతకీర్తి, దాని తర్వాత రాజాదిదేవి, శృతదేవి, శృతశ్రవ అనే ఈ 5 చెల్లెళ్ళు వసుదేవుడికి ఉంటారు. మ్మ్హ. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసా మీ అందరికీ? మొత్తం తెలీదు. కానీ కుంతి పిల్లలు పాండవులు కదా. అవును. ఇంకొక 4 అత్తలు ఉన్నారు కదా. మరి ఈ అత్తలెవరు అంటే అందులో ఒక అత్త అయిన శృతిశ్రవ కొడుకే శిశుపాలుడు. లాస్ట్ టైం చెప్పారు ఒక మేనత్త కొడుకు అని. ఒక మేనత్త కొడుకు మాటిచ్చాడు మేనత్తకి అని అవును, చెప్పానా? అవును. రైట్. ఇప్పుడు ఇంకొక మేనత్త, ఆ మేనత్త పేరు శృతకీర్తి. మ్మ్. ఆ శృతకీర్తి యొక్క కొడుకే దంతవక్రుడు. ఓకే. సో మీరు 3వ జన్మ ఎవరికి? జయ విజయులకి. వాళ్ళకి శాపం ఉంది, జయ విజయులు. 3 అవును. జన్మల్లో మీరు విష్ణువు యొక్క శత్రువుల్లా పుడతారా, లేదా 7 జన్మలు విష్ణువు యొక్క భక్తుల్లాగా పుడతారా అని వాళ్ళని అడిగినప్పుడు, మేము 7 జన్మలు వైకుంఠానికి దూరంగా ఉండలేము, కాబట్టి 3 జన్మలు విష్ణువు యొక్క శత్రువులుగానే పుడతామన్నారు కదా. ముందు సత్యయుగంలో హిరణ్యకశిప, హిరణ్యాక్ష. ఓకే. దాని తర్వాత ఇప్పుడు 2వ అవతారమైన రామావతారంలో వాళ్ళిద్దరూ రావణ, కుంభకర్ణ. కుంభకర్ణాదులు. ఇప్పుడు కృష్ణావతారంలో వాళ్ళే శిశుపాల, దంతవక్రుడు. మ్మ్. ఇలాగా 3 వచ్చారు కదా. ఇప్పుడు 2 కూడా మేనత్త పిల్లలే, అంతే, సొంత బావలు, బావబామర్దుల రిలేషన్షిప్ వీళ్ళకి. అలాగా ఎవరైతే ఈ దేవశ్రవ అనే ఒక తమ్ముడున్నాడో వసుదేవుడికి, ఆయనకు పుట్టిన కొడుకే ఏకలవ్యుడు. ఓ. హరివంశం చాలా క్లియర్గా చెప్తుంది. అంటే వీళ్ళైనా బాబాబామర్దులు, వాళ్ళకి డైరెక్ట్ అన్నదమ్ములు అవుతారు. వాళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్. Cousin కృష్ణుడు ఏకలవ్యుడు ఇద్దరు కజిన్ బ్రదర్స్. ఓ. మరి ఆ అవతారం అంతా ఎలా చూపిస్తారు కోయవానిలా? రైట్. ఇప్పుడు అదేంటంటే ఆయన ఒక రాజ్యానికి ఆయన ఒక రాజు. ఆయన అంటే ఎలా అయితే కుంతిభోజుడికి దత్తతగా వెళ్ళిందో, అలాగా ఈ దేవశ్రవకు పుట్టిన కొడుకుని వాళ్ళ యొక్క రాజ్యం నిండా కూడా చాలా వరకు ట్రైబల్ కింగ్స్ ఉంటారు. మ్మ్హ. అలాగా ఒక నిషాద రాజ్యం అని ఒక రాజ్యం ఉంటుంది. ఆ నిషాద రాజ్యంలో హిరణ్యధన్వుడనే ఒక రాజు, అంటే ఆయన కోయరాజు. ఆ కోయరాజుకి ఏకలవ్యుడిని దత్తతగా ఇస్తాడు ఆయన. ఓ. ఓకే. సో మీరు అనుకుంటున్న క్యాస్ట్ సిస్టమ్ అంతా మీ మైండ్లో ఉంది, సినిమా వాళ్ళు సృష్టించిన సినిమాల్లో ఉంది తప్ప రియల్ హరివంశం, రియల్ మహాభారతం చదివితే మీకు అంత గొప్పగా ఏం కనపడవు. అంటే ఎవరికన్నా ఒకళ్ళిద్దరు క్యారెక్టర్లకి క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ధర్మపక్షపాతులు, ధర్మంగా నిలబడ్డ వాళ్ళెవరికి కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ అంత గ్రేట్గా ఏమీ ఉండవు. ఎందుకంటే కృష్ణుడే మహాభారత ఆధారంగా భగవద్గీతలో ఆల్రెడీ చెప్పాడు, చాతుర్వర్ణమయా సృష్టం గుణ కర్మ విభాగశ్య. గుణాల్ని, కర్మల్ని బట్టి వాళ్ళ యొక్క వర్ణం కానీ వాళ్ళ పుటకతో వాళ్ళ వర్ణాన్ని డిసైడ్ చెయ్యరు. వెరీ గుడ్. ఇది చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మాట్లాడితే కర్ణుడి లైఫు, మాట్లాడితే ఏకలవ్యుడి లైఫు చూపించి అక్కడేదో ఒక పెద్ద, అంటే ఇప్పుడున్న సమాజంలో ఉన్న క్యాస్ట్ సిస్టమ్ ఉన్నట్టు వాళ్ళంతా బడుగు బలహీన వర్గాలకు చెంది చాలా అప్రెషన్కి లోనయ్యి, చాలా వివక్షకి లోనయ్యి విక్టిమ్స్ లాగా మీరు చూస్తున్నారు. అది అంతా సినిమా వాళ్ళు చూపించిన సినిమా సాహిత్యం మీకు. ఫస్ట్ ట్విస్ట్ స్టార్ట్ అయింది, చెప్పండి. రైట్. సో ఇప్పుడు ఏకలవ్యుడెవరు అంటే దేవశ్రవ అనే ఒక బాబాయి కొడుకే ఈ ఏకలవ్యుడు. ఆయన నిషాద రాజ్యానికి రాజైన హిరణ్యధన్వుడికి దత్తత ఇవ్వటం వల్ల హిరణ్యధన్వుడి దగ్గర పెరుగుతున్నాడు ఏకలవ్యుడు. సో ఇది ఫస్ట్ స్టోరీ. ఇది ఫస్ట్ ఈ బేసిక్స్ తెలుసుకోండి. 2, ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. మరి ఏకలవ్యుడు జరిగింది ఏంటి అని. ఏకలవ్యుడు ఖచ్చితంగా ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తాడు. నాకు విద్య నేర్పించమని అడుగుతాడు.
విద్య ఓకే. నేర్పించమని అడిగితే ద్రోణాచార్యుడు అతనికి విద్య నేర్పించను అని ఖచ్చితంగా చెప్తాడు. ఆ! ఆయన గురువు. ఆయనకి ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఎవరికి నేర్పించాలి, ఎవరికి నేర్పించకూడదు అనే ఒక డిస్క్రిమినేషన్ ఆయనకుంటది. హ్మ్. ఆయన నేర్పించనన్నాడు. నువ్వు చెప్పేదేంటి లాజిక్కు? మాకసలు ఆ క్యారెక్టరే నచ్చలేదు. ఎందుకు నేర్పించడనాలి? హ్మ్. గురువైనప్పుడు అందరికీ నేర్పించాలి గదా! రైట్. అంటే మీలో ఉన్న ఒక మోరల్ భూతం పైకి లెగిసింది. అవును. అంటే కలియుగంలో ఉన్న మీరు ద్వాపర యుగంలో ఉన్న వాళ్ళకంటే కూడా చాలా ఎథికల్లీ, మోరల్లీ రైట్ అని మీరు అనుకుంటారు. న్యాచురల్లీ అన్ జనాలందరూ అలాగే అనుకోని జనాలు అలా బ్రతుకుతున్నారు. అనుకుంటారు. సో, ఈ డిస్క్రిమినేషన్, పార్షియాలిటీ అని అనుకుంటారు. అది డిస్క్రిమినేషన్, పార్షియాలిటీ నువ్వు చెప్పేవన్నీ నడవు అలాగా. ఎవడన్నా ఒకడు విద్య కోసం వస్తే వాడికి నేర్పించాలి. అయితే నేనిక్కడ ద్రోణాచార్యుడు ఇంకొక క్యారెక్టర్ మీకు చెప్తాను. హ్మ్. కౌరవులకి, పాండవులకి ప్లస్ కర్ణుడికి తన తన కొడుకైన అశ్వత్థామకి, అలా ఇంకా ఆ రాజ్యాల్లో ఉన్న సామంత రాజుల పిల్లలకి, వాళ్ళ అక్కడ ఇంకా ఉన్న సూతుల పిల్లలకి, ఆ రాజ్య కుటుంబాలతో పాటు నివసించే వాళ్ళందరికీ కూడా ద్రోణాచార్యుడే గురువయ్యాడు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ద్రోణాచార్యుడిని చంపటానికే ఒక కొడుకుని కన్నాడు ద్రుపదుడు. మీకు ఆ వృత్తాంతం చెప్పాను నేను. అవును. అతనికి పుట్టిన పిల్లవాడే దృష్టద్యుమ్నుడు. ద్రౌపదితో పాటు అమాంత అగ్నిలోంచి నడుచుకుంటూ వచ్చేస్తాడని నేను మీకు చెప్పాను. అవును. ద్రౌపది అన్న అన్న. దృష్టద్యుమ్నుడు. ఆ దృష్టద్యుమ్నుడిని తీసుకొనొచ్చి ద్రోణాచార్యుడి దగ్గరే వదిలేస్తాడు ద్రుపదుడు. టీచర్వి కదా, నిన్ను చంపటానికి కన్న కొడుకీడు. హ్మ్. విద్య నువ్వే నేర్పించాలి. ఆ! అర్థమైందా మీకు? ఖచ్చితంగా విద్య మొత్తం నేర్పిస్తాడు. తనని చంపుతాడని తెలిసి కూడా దృష్టద్యుమ్నుడికి అన్ని రకాల శస్త్రాలు ఇస్తాడు. ఆ శస్త్రాలతోనే ద్రోణాచార్యుడిని చంపుతాడు దృష్టద్యుమ్నుడు. అది ద్రోణాచార్యుడి క్యారెక్టర్. హ్మ్. సో, ఆయన మీలాగా మీరు అనుకుంటున్నట్టు జెలసీ, మీరు అనుకుంటున్నట్టు ఈ కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో బ్రతికే మనిషి, ఒక పొలిటికల్ మనిషి, ఒక కన్నింగ్ ఫెలో అంటే తనని చంపటానికే కన్నా ద్రుపదుడి కొడుక్కి ఆయన విద్య ఎందుకు నేర్పించాలి? పాయింట్ నెంబర్ కరెక్టే. 1. హ్మ్. పాయింట్ నెంబర్ 2, అసలు ద్రోణాచార్యుడి వృత్తేంటి ఇంతకుముందు? ఊంచ వృత్తని చెప్పాను నేను. ఒకళ్ళకి దానం చెయ్యగా కింద పడిన గింజలేరుకుంటాడే తప్ప ఎల్లి చెయ్యి జాచి ఒకళ్ళని డబ్బడగడాయన. హ్మ్. తన పిల్లడికి పాలు లేవు తాగటానికి అని అసలు పిల్లడిని పోషించుకోలేని పరిస్థితుల్లో ద్రుపదుడి దగ్గరికెళ్ళి 1000 ఆవులు భిక్షగా కావాలని అడుగుతాడాయన. అది ఆయన క్యారెక్టర్. అంటే మీలో ఉన్న ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ కలియుగంలో మీరందరూ చాలా గొప్పవాళ్ళు. ద్వాపర యుగంలో ఉన్న వాళ్ళందరూ ఇలా క్యాస్ట్ డిస్క్రిమినేషను, ఇలా అహంకారానికి లోయే బ్రతుకుతారని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. వాళ్ళ క్యారెక్టర్స్ అలాంటివి. హ్మ్. తనని చంపుతాడని వచ్చిన ఒకడికి కూడా విద్య నేర్పిస్తారు. తన కొడుకుకి పాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా పోయి ఒకళ్ళ దగ్గర చేయి చాచడానికి మొహమాట పడే వ్యక్తి. ఓకే. అంత నోబుల్ క్యారెక్టర్ ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడి దగ్గరకొచ్చిన ఏకలవ్యుడికి ఖచ్చితంగా నేను విద్య నీకు నేర్పించనని చెప్పేశాడు ఆయన. హ్మ్. ఎందుకు చెప్పాడనేది మనకు మహాభారతం ఏం చెప్పట్లేదు. మరి ఆయన ఏం చూశాడు? ఆయనకేం అర్థమైందో ఆయన నేర్పించనన్నాడు. అంతేగాని నువ్వు ఈ కులంలో పుట్టాను కాబట్టి నేర్పించననేది ఏ మహాభారతం ఎడిషన్‌లో కూడా లేదు. మరెందుకండి ఇలా సినిమాలు తీస్తారు? అంటే సినిమాలు అలా తీస్తే మీరందరూ నమ్ముతారు గదా! ఆ! అక్కడ మళ్ళీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది అని మీరు అనుకోవాలి గదా! ఆ! అలా అనుకుంటే మీకు మహాభారతం మీద రెస్పెక్ట్ పోవాలి గదా! ఆ! అప్పుడు రెస్పెక్ట్ పోతే మీరంతా నాస్తికులవుతారు గదా! మీరు అన్యాయం. నాస్తికులు అవ్వటమే కావాలి వీళ్ళకి. చాలా అర్థమైందా? అన్యాయం. ఆ! సో, మహాభారత, రామాయణ, భాగవతాలనేవి భగవంతుడి మీద భక్తితో ఆ ధర్మాత్ములైన వాళ్ళని పూజిస్తూ, ధర్మాత్ములైన క్యారెక్టర్స్‌ని మనం నడవాలి వాళ్ళ దారిలో అని నేర్పించాలి మన గురువులు. హ్మ్. అందుకనే పూర్వం మహాభారత, రామాయణ, భాగవతాలు ఈ సినిమా వాళ్ళో, నాటకాల వాళ్ళో నేర్పిస్తే నేర్చుకునేవాళ్ళు గాదు. ఒక హ్మ్. డబ్బు సినిమా అంటే ఏంటి? ఒక రూపాయి పెడితే రూపాయి రాయటం కోసం చేసే బిజినెస్ అది. అవును. అదేమన్నా సమాజ సేవనా సినిమా అనేది? కాదు. కాదు గదా! నాటకాలనేవి ఏమన్నా సమాజ సేవనా అది? కాదు. ఒక గురువుల దగ్గరికెళ్ళి నేర్చుకుంటారు. మహాభారత, భాగవత, రామాయణాలు గురుముఖంగా నేర్చుకోవాలి. హ్మ్. అంతేగాని మీరు సినిమా వాళ్ళ దగ్గర నేర్చుకోకూడదు. అది మన దౌర్భాగ్యం. అంతే. సో, ఇక్కడ ద్రోణాచార్యుడు ఖచ్చితంగా ఏకలవ్యుడికి నేర్పించనన్నాడు. కానీ నువ్వు ఈ కులం అసలు కులం వీళ్ళందరూ త్రికాల జ్ఞానులండి వీళ్ళు. ద్రోణాచార్యుడు ఎవరో తెలుసా అసలు మీకు? ద్రోణాచార్యుడి దగ్గర అందరూ ఎందుకు నేర్చుకున్నారో తెలుసా? అసలు భీష్ముడు ద్రోణాచార్యుడిని ఎందుకు పెట్టాడో తెలుసా? పరశురాముడు తన యొక్క ధనుర్వేదని దానంగా ఇచ్చేశాడు ద్రోణాచార్యుడికి. హుహు. ద్రోణాచార్యుడు ద్రుపదుడు ఇద్దరు కలిసి భారద్వాజ ఆశ్రమంలో నేర్చుకున్న శిష్యులు వీళ్ళు. వాళ్ళ ఓకే. గురువు భారద్వాజ ఋషి.
హుహు. కానీ పరశురాముడు అదొక పెద్ద ఇన్సిడెంట్, అది నేను మీకు చెప్తాను. కానీ పరశురాముడు ద్రోణాచార్యుడికి యావత్ ధనుర్వేదాన్ని దానంగా ఇచ్చేస్తాడు. హుహు. సో, అప్పుడు ఆ టైంలో ధనుర్వేదంలో ఎక్సలెన్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా ఈయన ఇన్‌స్టిట్యూషను, ఒక పర్సనాలిటీ ఆఫ్ ఎక్సలెంట్ పర్సనాలిటీ ఇన్ ధనుర్వేదం అంటే ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్ ద్రోణాచార్యుడు. ఓకే. అందుకనే వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి వస్తారు అందరూ రాజులు. ప్రపంచంలో ఉన్న అందరాజుల పిల్లలు కూడా ద్రోణాచార్యుడి దగ్గరికి వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు నేర్పించడానికి. వావ్! సో, ధనుర్వేదంలో అంత గొప్పవాడు ఆయన. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పరశురాముడి దగ్గర ధనుర్వేదాన్నే దానంగా తీసుకున్న వ్యక్తి. ఆయన ఎవరికన్నా భయపడతాడా? లేదు. ఎవరి మీదన్నా జెలసీ చూపిస్తాడా? ఆయనకేం అవసరం? అర్థమైందా మీకు? ఆ! ఆయన మామూలు క్యారెక్టర్స్ కావండి, ఇవన్నీ వృక్షాలు ఇవన్నీ. ఇగో మహావృక్షాలు. మహావృక్షాలు. సో, ఏనుగు నడుస్తే కుక్కలు మొరిగినట్టు కలియుగంలో ఉన్న జనాలు వాళ్ళ మీద మొరగాలే తప్ప వాళ్ళ క్యారెక్టర్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్ క్యారెక్టర్స్. సరే, సూపర్. ఇక్కడ అర్థం చేసుకుందాం. సరే, నువ్వేదో చెప్పావు, నేర్పించనన్నాడు కదా, తర్వాత కథ చెప్పు, నీ అనాలిసిస్ మాకెందుకు, మంచిది, నేర్పించనన్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఏకలవ్యుడు వెళ్ళిపోయాడు. ఏకలవ్యుడు వెళ్ళిపోయి ద్రోణాచార్యుడి యొక్క ప్రతిమని మట్టితో తయారు చేసి చిత్తశుద్ధితో అక్కడ కూర్చొని నేర్చుకున్నాడు. హ్మ్. బాగా ఉంది, నేర్చుకున్నాడు. ఇక్కడ మీకు గురుతత్వం అనేది మళ్ళీ మీకు తెలియాలి. గురువు అనేది ఒక వ్యక్తి కాదు, గురువు అనేది ఒక తత్వం. హ్మ్. మన ముందు ఉన్న ఒక వ్యక్తి వచ్చి మనకు జ్ఞానం చెప్పి, మన లోపల ఉన్న చైత్య గురువు అంటారు ఆ తత్వాన్ని. అంటే నీ లోపల ఉండే గురువుని చైత్య గురువు. హ్మ్. ఆ గురువుని స్పృశించి వెళ్ళిపోతాడు. ఒక ట్యాపింగ్ మంత్ ది కాన్షియస్‌నెస్. ఆ? ట్యాపింగ్ ది కాన్షియస్‌నెస్. ట్యాపింగ్ ది కాన్షియస్నెస్. హ్మ్. బయట బహిర్ముఖంగా ఉన్న ఒక గురువు హ్మ్. నువ్వు కలిసినప్పుడు ఒక శిష్యుడుగా, భగవద్గీతలో చెప్తారు పరిప్రశ్నేన సేవయాతని. ఆయన యందు వినమ్రతాభావనతో ఆయనకి శరణాగతి పొంది ఒక గురువుని సేవ చేస్తే, అంటే ఒక ఎక్స్టర్నల్గా ఉన్న ఒక గురువు, బహిర్ముఖంగా ఉన్న శరీరంగా ఉన్న ఒక గురువుని మనం సేవ చేస్తే, అంతర్ముఖంగా ఉన్న చైత్య గురువుని అతను స్పృశించి మనకు ఒక మంత్రాన్ని ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన హ్మ్. తర్వాత సాధన మీరు చేసుకోవాలి. ఓకే. అందుకనే గురువు అనేది ఒక తత్వం. అందుకనే గురుముఖంగా మంత్రం తీసుకుంటాం, గురుముఖంగా విశ్వసహస్రనామాన్ని తీసుకుంటాం, గురుముఖంగా మహాభారత వేదాలు, రామాయణాలు అన్నీ గురుముఖంగా నేర్చుకుంటాం. ఎందుకంటే ఆయన అర్థం చేసుకున్న జ్ఞానాన్ని మనకిస్తాడు. దాని తర్వాత మన ప్రజ్ఞని బట్టి, మన సాధనని బట్టి మనకు అవి అర్థం చేసుకోగలం. అంతే. ఇది కాన్సెప్ట్. సో, ఎప్పుడైతే ఏకలవ్యుడు అలాగా ఒక యొక్క మట్టి ప్రతిమని పెట్టుకొని ఏకాగ్రతతో నేర్చుకోవటం మొదలుపెట్టాడో, హ్మ్. ద్రోణాచార్యుడి కృప వల్ల, అంటే మట్టి విగ్రహమే అయినప్పటికీను ద్రోణాచార్యుడి కృప వల్ల అంతర్ముఖంగా ఉన్న ఒక గురువు జాగృతమయ్యి ఆయనకి మొత్తం ధనుర్విద్య అనేది నైపుణ్యం వచ్చేసింది ఆయనకి. ఓహ్! వెరీ నైస్. ఇక్కడ మళ్ళీ మీరు 2 అర్థం చేసుకోవాలి. శస్త్రం, అస్త్రం. బ్రహ్మాస్త్రం అంటే అదొక పెద్ద మిజైల్. హ్మ్. శస్త్రం అంటే నార్మల్ బాణాలు, బాణతూనిరాల్లోంచి తీసుకొని రకరకాల విన్యాసాలు చేస్తూ వేసే ధనుర్విద్య. ధనుర్విద్య వేరు, శస్త్రవిద్య వేరు. ఈ రెండు మళ్ళీ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను. అది ఏ అస్త్రమైన, నారాయణాస్త్రమైనా, బ్రహ్మాస్త్రమైనా, ఆగ్నేయాస్త్రమైనా సింపుల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవడానికి ఒక మిజైల్, హ్మ్. బ్రహ్మోస్ లాంటి ఒక మిజైల్. ఓకే. దానికి ప్రయోగం, ఉపసంహారం, ధ్యానమంత్రం, అభిమాన దేవత, అనుష్ఠాన దేవతలని ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని మీరు కూర్చొని ఆ మంత్రాన్ని ధ్యానించి, ఆ మంత్రము యొక్క శక్తి మీ యందు జాగృతమైతే, ఆ జాగృతమైన మంత్రాన్ని బట్టి మీరు దాన్ని ప్రయోగిస్తారు. దానికి చేతిలో ఒక బాణమే ఉండక్కర్లేదు. ఒక గడ్డి పొరకైనా చాలు. చిన్న గడ్డి ముక్కైనా తీసుకొని దాన్ని ప్రయోగించి వేసేయచ్చు అనమాట అస్త్రాన్ని. ఆ మంత్రానికున్న విలువ. ఆ మంత్రానికి ఉన్న విలువ. ఆ మంత్రాన్ని గురుముఖంగానే తీసుకోవాలి. హ్మ్. ఇక్కడ ఏకలవ్యుడికొచ్చిన విద్య అంతా ధనుర్విద్య, అస్త్ర విద్య కాదు, శస్త్రవిద్య. శస్త్రవిద్య. శస్త్రవిద్య అంటే ఒక 4 బాణాలు వేయటం, 5 బాణాలు వేయటం, 2 బాణాలు వేయటం, ఇలా శస్త్రాలని. మీరేమంటారు దీన్ని? ఒలింపిక్లో కూడా వెళ్తారు కదా, ఆర్చరీ. ఆర్చరీ. ఆ! ఆర్చరీలో ఎక్సలెన్స్ అనమాట. గుడ్, అయిపోయింది కదా. ఇక్కడ మీకు అర్థమైంది. ఆయన శస్త్రవిద్యనందు నైపుణ్యం పొందాడు. హ్మ్. రైట్. ఇప్పుడు పాండవులు, కౌరవులు ధర్మరాజ సహితంగా ఒకరోజు వేటకెళ్ళారు. అంటే గురుకుల విద్యాభ్యాసం చేసిన వాళ్ళు అస్త్ర విద్యని థియరీ నేర్చుకుంటే ప్రాక్టికల్స్ ప్రయోగించడానికి అడవిలోకి వెళ్ళాలి. వీటి మీద, వాటి మీద, లేకపోతే ఆ చెట్ల మీద, వీటి మీద ఏం చేసుకొని కొట్టుకొని నేర్చుకోవాలి కదా. అవును. వెళ్ళారు.
వెళుతున్నప్పుడు అటు క్రూర మృగాలు అవి ఉంటాయి కాబట్టి వాటితో పాటు కొన్ని వేట కుక్కలు కూడా వెళ్ళాయి. హ్మ్. అంటే వాళ్ళకి గార్డ్స్ లాగా, ఓకే. గార్డ్ 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 డాగ్స్ లాగా అనుకోవచ్చు, స్క్వాడ్ డాగ్స్ లాగా ఒక అవును. ఒక గుంపు వెళ్తాయి కదా. అవును. వెళ్ళినప్పుడు వాళ్ళెవరన్నా చూస్తే ఒక ఏదైనా ఒక పులినో, ఏదన్నా ఒక నక్కనో, ఏదన్నా దాన్ని చూస్తే ముందు ఈ వేట కుక్కలన్నీ పరిగెడతాయి భౌభవ్ అని వాటిని భయపెట్టడానికి, ఓకే. ఒక గుంపుగా సామూహికంగా. అలా వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక వేట కుక్క ఒక విచిత్రమైన ఆకారంలో ఒంటి నిండా మట్టి పూసుకొని తలలో ఈకలవి పెట్టుకొని సాధన చేస్తున్నాడు తలకిందలుగా ఉన్న ఏకలవ్యుణ్ణి చూసి అదేదో ఓ వింత మనిషి అనుకుంది, లేదా హ్మ్. వింత జీవి అనుకుంది. అది నోరు తెరిసి బౌ అని అరిసే లోపల భా అని అది అది సగం బౌలో సగం భా భా. ఔ అంటే ఆ అని మూస్తే ఔ వస్తుంది కదా. అవును. ఆ బౌ అనాలంటే నోరు తెరిసి నోరు ముయ్యాలి కదా. ఆ! బా అనే లోపల ఒక 7 బాణాలు వచ్చేసి దాని నోట్లో ఇరుక్కుపోయాయి, ఓహ్! నోరు మూసుకోకుండా. ఇంకా అవ్వు అనలేదు అది, ఆ! అది బౌ అనేది కంప్లీట్ కానివ్వలా. కానివ్వలా అంత ఫాస్ట్‌గా. అంత ఫాస్ట్గా భా. శబ్దభేదం అంటే సౌండ్ స్పీడ్తో ఎక్కడ నుంచి సౌండ్ అంటే కుక్కను కూడా చూడలేదు అతను. ఎక్కడ నుంచైతే సౌండ్ వచ్చిందో, ఏ డైరెక్షన్ నుంచి అయితే సౌండ్ వచ్చిందో ఆ డైరెక్షన్కి అలా 7 బాణాలు వేసేసాడు. హుహు. అవి కరెక్ట్గా వచ్చి అది ఎక్కడ ఎటువైపు నుంచి వినపడుతున్నాయో అలాగా నోట్లో ఇరుక్కుపోయినాయి. చూసి నివ్వరబోయారు అందరూ. హ్మ్. నివ్వరబోతే అందులో ఒకళ్ళు ఎవరో నాకు సరిగ్గా తెలియదు, పాండవులా కౌరవులా ఒకళ్ళు వెళ్ళి ఎవరు నువ్వని అడిగారు. నా పేరు ఏకలవ్యుడు. హ్మ్. ఈ మూర్తి ఎవరిది? ద్రోణాచార్యుల వారు మూర్తి. ఇంత బాగా వేసావు, ఎవరు నేర్పించారు నీకు? నాకు ద్రోణాచార్యుడు నేర్పించాడు. ఇది ఆయన అన్నాడు. ఆ! ఇది అర్జునుడు విన్నాడు. ఇప్పుడు మీ అందరికీ మీ మనసుల్లో పెద్ద వికారం ఏంటంటే అర్జునుడికి ఫుల్ జెలసీ వచ్చేసింది. అవును. అలా చూపించారు. రైట్. అవును. అలాగా ఇమీడియట్లీ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ద్రోణాచార్యుడి దగ్గరికి. ఓకే. ఇంకా మీ ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే ద్రోణాచార్యుడిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. అంతే. నాకు అన్ నేర్పించలేదు. వారికి నేర్పించారని. గురువులు ఎలా ఉంటారంటేనండి, ఇవాళ నుంచి ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ కూడా ఒక గురువు దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడితే పిచ్చి కొట్టుడు కొడతాడు గురువు. ఆ! ఇదంతా మీ చిన్నప్పుడు మీకు అనుభవంలో ఉందిగా. చేతులు వెనక్కి తిప్పి టక 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 అప్పుడు. ఇరిచేస్తాడు. ఇప్పుడంటే భయపడి ఎవరు పిల్లల్ని కొట్టట్లేదు కానీ ఆ! అలా ఇష్టం వచ్చినట్టు వెళ్ళి అర్జునుడు నువ్వు నాకు నేర్పిస్తానన్నావు, యు ఆ! చీటెడ్ మీ గురూజీ అంటే చితక కొట్టేస్తాడు ద్రోణాచార్యుడు. ఆ! ప్లస్ అర్జునుడు అలా అనే వ్యక్తి కాదు. అర్జునుడు వెళ్ళి అన్నమాట భారతం ఎలా చెప్తుందో అలా తెలుసుకోవాలి మీరు. ఆయన వెళ్ళి ఏమని చెప్పాడు ద్రోణాచార్యుడికి? నేను మీ శిష్యులలో అందరికంటే ధనుర్విద్యలో నెంబర్ 1 అయితే కాదు అన్నాడు. హ్మ్. అవునా? నువ్వు నెంబర్ 1 కాకపోవటం ఏంటి? నేను అందరికీ విద్య నేర్పించాను, అందరికంటే బాగా నువ్వే నేర్చుకున్నావు, సో నువ్వే నా దృష్టిలో నెంబర్ 1 అర్జున అన్నాడు. కాదండి, నేను ఒకడిని చూశాను. హుహు. కుక్క బౌ అని కూడా అన్నివ్వలేదు, వాడు బా అంటే 7 బాణాలు కొట్టేశాడు. అది చూడకుండా కొట్టేశాడు. ఆ! ఏ డైరెక్షన్లో బా వస్తుందో చూసుకొని అటు వేపు చూడకుండా కొట్టేస్తే 7 బాణాలు వెళ్ళి కుక్క నోట్లో ఇరుక్కున్నాయి. నేను అలా ఇయ్యలేనండి. సో నేను నిజంగా ధనుర్విద్యలో అంత నైపుణ్యం కలిగిన వాడిని కాదు, వేరొకడు ఉన్నాడు నైపుణ్యం కలిగిన వాడు అన్నాడు. అవునా? పద చూద్దాం ఎవడు వాడు అని ద్రోణాచార్యుడు తీసుకెళ్ళాడు అర్జునుడిని. హుహు. తీసుకెళ్తే ఇమీడియట్లీ ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు అర్జునుడు కలిసి వస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి గురువుగారు కాళ్ళ మీద పడ్డాడు. హ్మ్. అనగానే గురువు ఎమ్మటిని అడిగాడు, నేను నీకు ఏయ్ నేర్పించానన్నా గదా! ఎక్కడి నుంచొచ్చావు? నిన్నెక్కడో చూసినట్టుందే. నిన్నెక్కడో చూసినట్టుండే అంటే నేనేనండి ఏకలవ్యుడిని, మీ దగ్గర కొన్ని రోజుల కిందట వచ్చానే, నాకు అడ్మిషన్ కావాలని మీరు ఆ! ఎవరన్నారు కదా, పొమ్మన్నారు కదా. అవును, మరి ఏం చేసావంటే నేను ఒక ప్రతిమని పెట్టుకున్నాను, ఆ ప్రతిమని పెట్టుకొని ఆ ప్రతిమయే మీరు అనుకొని దాని చుట్టూ చిత్తశుద్ధితో తిరిగి దానికి అర్ఘ్యపాధ్యాదులు ఇచ్చి దాన్ని మీలాగనే గౌరవించి నేను చేస్తే నాకు నిజంగా వచ్చిందండి ధనుర్విద్య అన్నాడు. పా, ఇలా కూడా నేర్చుకోవచ్చా? అంటే ఎంత తాత్వికంగా ఉన్నావయ్యా నువ్వు మనిషివి, చాలా సూపర్గా నేర్చుకున్నావు. ఆ ఏకాగ్రత కోసం ఏకలవ్యుడిని మీరు పొగడొచ్చు. గురువు నేర్పించకపోయినా ఒక వ్యక్తికి దృఢ సంకల్పం ఉంటే ఎలాగైనా నేర్చుకుంటాడంటానికి ఇదొక ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్. అయితే నువ్వేనా నిన్న కుక్క నోట్లో 7 బాణాలు కొట్టిన వాడివి అంటే నేనే గురువుగారు, ఆ! బాగా కొట్టానని. నువ్వు బాగా కొట్టావుగా, ఆ! నాకంతా తెలుసు, నువ్వు చాలా బాగా చేసావు, మరి ఇంత బాగా విద్య నేర్చుకున్నావు కదా, మరి గురుదక్షిణ ఇవ్వవా అన్నాడు. అంటే ఏకలవ్యుడు నేను ఖచ్చితంగా అది గురుదక్షిణ ఇస్తాను. ఏం కావాలి మీకు? ఇది నా రాజ్యం. రాజ్యం కావాలా? నిషాద రాజ్యం ఇచ్చేయమంటారా గురుదక్షిణ కింద? లేదు, ఇవన్నీ పళ్ళు పూలు మా వాళ్ళు తెచ్చారు ఇచ్చేయమంటారా?
లేకపోతే నా దగ్గర ఉన్న బంగారం, కనకాభూషణాలు ఇచ్చేయమంటారా? ఏం కావాలి మీకు అని అంటాడు. ఓహో! సో, నువ్వు నాకు గురుదక్షిణ ఇద్దామని అనుకుంటున్నావు కదా! ప్లస్ ఇంకొక పెద్ద పాయింట్ అంటాడు. నా శరీరమే మీదండి. హుహు. మీకేం కావాలో చెప్పండి ఇచ్చేస్తాను అన్నాడు. ఆ మాట అన్నాడు కదా అని, అయితే నీ శరీరంలో భాగమైన నీ కుడి చేతి బొటనవేలు నాకు ఇచ్చేయమంటాడు. మరుక్షణం ఆలోచించకుండా అలాగే ఒక బాణతూర్యణంలోంచి ఒక బాణాన్ని తీసి కోసేసి ఆయన చేతిలో పెట్టేస్తాడు. హ్మ్. ఎప్పుడైతే ఆయన చేతిలో పెట్టాడో ఇంకా ద్రోణాచార్యుడు ముగ్ధుడవుతాడు అసలు అంటే వీడి చిత్తశుద్ధికి ఒక పర్మిసిబుల్ లిమిట్స్ లేవు. అవును. అసలు మామూలు గురుభక్తికి గూడా. గురుభక్తికి కూడా అసలు ఎటువంటి బ్యారియర్స్ లేవు. హ్మ్. శబాష్, నీలాంటి శిష్యుడు నభూతో న భవిష్యతి అని అతన్ని ఆశీర్వదించి దాని తర్వాత అతన్ని పక్కకి తీసుకెళ్ళి, అంటే హరివంశము, మహాభారత తాత్పర్య నిర్ణయం అనే 2 పుస్తకాలు ఏం చెప్తున్నాయంటే అక్కడితో తన బొటనవేలుని తీసుకొని ద్రోణాచార్యుడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడని చెప్పట్లేదు. హ్మ్. అక్కడ నుంచి ఒక పర్వత శిఖరానికి తీసుకెళ్ళి ఏకలవ్యుడికి, నాయనా బొటనవేలు లేకపోయినా నీకు ఇంకా విద్య వచ్చేటట్టుగా నేను నీకు అనుగ్రహించి నేను ఆశీర్వదిస్తున్నాను అని ఇంకా కొన్ని ధనుర్వేదంలో ఉన్న మెళుకువలు ఏకలవ్యుడికి నేర్పించాడు అనేది మా హరివంశం చెప్తుంది. ఓహ్! మహాభారత తాత్పర్య నిర్ణయం నందు మధ్వాచార్యుల వారు కూడా క్లియర్గా రాస్తున్నారు ఇది. సో సో, అటునుంచి అటు వెళ్ళిపోలేదు. అట్నుంచి అటు వెళ్ళిపోలేదు. మీరు సినిమాలు ఇట్లా తీసుకొని ఆయనకు హ్మ్. అనుగ్రహించాడు. నువ్వు చాలా గొప్ప ధనుర్వేదం, అంటే నువ్వు బొటనవేలు ఇచ్చేసినా ఇది కూడా బొటనవేలు లేని లోటు తెలియకుండా నువ్వు ధనుర్విద్య నేస్తావని ఆశీస్సులు ఇచ్చాడు. ఇచ్చేసి నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి అని ఇంకా కొన్ని ధనుర్విద్యలో ఉన్న మెళుకువలు అతనికి నేర్పాడు. నేర్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది ఏకలవ్యుడి వృత్తాంతం. ఇది వింటే జనరల్లీ ఎవరికైనా ఒక బాధ కలుగుద్ది. బాధ, సాఫ్ట్ ఒక కార్నర్ సాఫ్ట్ కార్నర్. అంత గురువే ఇంప్రెస్ అయిపోయాడు అతను ఇమీడియట్లీ ఇట్లా మరుక్షణం కోసేసి ఇచ్చేసిన తర్వాత. ఇప్పుడు దీని తర్వాత 2 మేజర్ ఇన్సిడెంట్స్ మీరు తెలుసుకోవాలి. ఒకటి, అర్జునుడికి అలాగా అంధకారంలో బాణాలేయటం రాదు అప్పటి వరకు. హుహు. ఏకలవ్యుడికి వచ్చు. అందుకనే బా అనే శబ్దం ఏ వేపు నుంచి ఆ సౌండ్ వస్తుందో ఆ వేపుకి తిప్పేసేస్తే అలాగెళ్ళి తగిలేశాయి అంత హ్మ్. ఫాస్ట్గా. అప్పుడు అర్జునుడు నేను ఇది నేర్చుకోవాలి అని అనుకున్నాడు. దానికి ఒక ఇన్సిడెంట్ మహాభారతం చెప్తుంది. ఏంటంటే ఒకరోజు భోజనం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రమిద దీపం ఆరిపోతుంది. హుహు. ఆరిపోయిన భోజనం ప్లేటులో ఎక్కడ కూర ఉంటుంది, ఎక్కడ పప్పు ఉంటుంది, ఎక్కడ పచ్చడి ఉంటుందో, ఎక్కడ అప్పడం ఉంటుందో మీకు తెలుసు కదా. హ్మ్. అయినా సరే ఏమి కనబడకపోయినా అవి ఇవి కలుపుకొని తింటాడు. తిన్నప్పుడు అప్పుడు అర్జునుడికి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఏంటంటే ఆ రోజు ఏకలవ్యుడు తను ఎటువైపు నుంచి చూడకుండా సౌండ్ని బట్టి ఏ డైరెక్షన్ చూసి వేసేసాడు. అవును. మనం తినేటప్పుడు కూడా లైట్ ఆరిపోతే మనం ఎక్కడ ఏముందో మనం తినగలుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా సాధన చేస్తే చీకట్లో కూడా బాణాలేయచ్చు అని ఇంక రోజు రాత్రి పొలాల్లోకెళ్ళి అలా చీకట్లో బాణాలేసే విద్యను నేర్చుకోవటం మొదలు పెడతాడు. అంటే హుహు. ఈ ఇన్సిడెంట్ తర్వాత అర్జునుడు నేర్చుకుంటున్న విద్య. వీళ్ళందరూ చిన్నపిల్లలు. ఏకలవ్యుడు కృష్ణుడి యొక్క కజిన్ బ్రదర్, అంటే అర్జునుడి కంటే వయసులో పెద్దవాడు. ఓకే. మీరందరూ అది అర్థం చేసుకోవాలి. సో దాని తర్వాత ఏకలవ్యుడి కంటే కూడా అర్జునుడు విద్యా నైపుణ్యం చాలా గొప్పగా పెరిగింది. సరే, ఇప్పుడు నువ్వు ఏదో ఉపోద్ఘాతం చెప్పావు, ద్రోణాచార్యుడు మంచివాడు అన్నావు, ద్రోణాచార్యుడు ఏసిన భిక్ష కింద ఏరుకొని తినే బ్యాచ్ అన్నావు, తనని చంపుతాడని తెలిసి కూడా విద్య నేర్పించేలాంటి క్యారెక్టర్ అన్నావు. అసలు ఏంటిది ఇది? ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు వరకు చెప్పిన కథలో మాకైతే గొప్ప జస్టిస్ ఏమీ కనపడట్లేదు. అంటే ద్రోణాచార్యుడు త్రికాల జ్ఞాని. ఆయనకి ఎవరు ఎలాంటి వ్యక్తులో మీరు మనిషిని మాత్రమే చూడగలరు. ఆయన లోపలున్న మనసుని, మనస్తత్వాన్ని కూడా చూడగలడు. అంతర్ముఖంగా చూస్తారు. అంతర్ముఖంగా చూడగలడు ఆ ద్రోణాచార్యుడు. హ్మ్. ఇప్పుడు ఏకలవ్యుడి జీవితం ఎలా అవుద్దంటే, నేను ఇందాక మీకు చెప్పినట్టు వసుదేవుడు 2 తమ్ముళ్ళు, అందులో ఒక తమ్ముడైన దేవశ్రవ కొడుకే ఏకలవ్యుడు. అవును. దాని తర్వాత అతను ఎవరితో చేరతాడంటే జరాసంధుడితో, శిశుపాలుడితో, దంతవర్తుడితో, ఓహ్! సేమ్ కజిన్స్. ట్విస్ట్ 2. ట్విస్ట్ 2 ఇది. అవును. అతను ఎవరితో చేరతాడంటే పోయి మళ్ళీ జరాసంధుడితో, ఆ! శిశుపాలుడు మళ్ళీ సొంత కజిన్ బ్రదర్ అవును. కృష్ణుడికి, ఆ! దాని తర్వాత దంతవర్తుడితో,
దాని తర్వాత పౌండరీక వాసుదేవుడు అని ఒకడు ఉంటాడు, నేనే కృష్ణుడిని అని చెప్పుకు తిరుగుతుంటాడు. వీళ్ళందరిది ఒక బ్యాచ్ అప్పట్లో, ఓ ఫేక్ కృష్ణుడు. ఫేక్ కృష్ణుడు. ఆ, సో వీళ్ళతో చేరతాడు ఏకలవ్యుడు పోయి. ఓ ఏకలవ్యుడు పోయి జరాసంధుడు చేసిన చాలా ఒక 17 సార్లు జరాసంధుడు కృష్ణుడి మీద అటాక్ చేస్తే అందులో కొన్ని యుద్ధాల్లో ఏకలవ్యుడు పార్టిసిపేట్ చేసినట్టుగాను, ఏకలవ్యుడు కూడా దీనికి ప్రోత్సహించినట్టుగాను హరివంశం చెప్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది. ఆ, సో వాడు ఇప్పుడు విద్య నేర్చుకొని ఆ, మళ్ళీ ధర్మ సంస్థాపనకు వచ్చిన కృష్ణుడు, భూభార హరణాన్ని చేయడానికి వచ్చిన కృష్ణుడికి అగెయిన్స్ట్గా నిలబడి వాడు యుద్ధం చేస్తాడు ఏకలవ్యుడు. అది వాడు రియల్ క్యారెక్టర్. ఓహో, అంటే వాడు కూడా ఒక రాక్షస జాతికి చెందినవాడు అనేది ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో తెలుస్తుంది మనకి. ఆ, అది పసిగట్టగలిగాడు ముందే ద్రోణాచార్యుడు. అందుకే అందుకు వద్దన్నారు. అందుకు నేను విద్య నేర్పిస్తానని చెప్పేశాడు ఒక సింపుల్ లాంగ్వేజ్లో. ఆ, అందుకనే మహాభారతాన్ని కేవలం కొన్ని సంఘటనలు 90% మహాభారతం చదివితే అర్థమవుతాయి. కొన్ని సంఘటనలు తెలుసుకోవాలంటే దానికి ముందైన హరివంశం, దానికి తర్వాత వచ్చే భాగవతాన్ని రెండు కలిపి చదివితే, ఈ మూడింటిని చదివితే మీకు కొన్ని ఇన్స్టెన్సెస్ క్లియర్గా అర్థమవుతాయి. ఉమ్, అర్థమైంది కదా మీకు? సో ఇప్పుడు ఆ, ఏకలవ్యుడు తర్వాత జీవితం చెప్తాను. ఏకలవ్యుడు బొటనవేలైతే పోయింది. ద్రోణాచార్యుడి కృప వల్ల మొత్తం మళ్ళీ 4 వేళ్లతో బాణాలు వేయటం టక 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 టక. ఇలా బాహుబలి లాగిలా. ఆ, ఆ, సో అలాగా భయంకరమైన విలువిద్యా నైపుణ్యం కలిగిన వాడయ్యుండి దాని తర్వాత ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ ఘటన ఎక్కడంటే, మీరు అన్నారు శస్త్రమే నేర్పించారా ద్రోణాచార్యులు? అస్త్రం కూడా నేర్పించారా అక్కడ? అస్త్రాలు నేర్పించలేదు. అస్త్రాలు ద్రోణాచార్యుడు చాలా లిమిటెడ్ పీపుల్కే నేర్పిస్తాడు. ఉమ్, ఏకలవ్యుడికి ఏ అస్త్రము నేర్పించలేదు. ఓకే. అస్త్రం గురుముఖంగానే తీసుకోవాలి. శస్త్రం ఎలాగైనా నేర్చుకోవచ్చు మీరు. అవును, అంటే పర్సనల్ గా ట్రైనింగ్ అయిందన్నారు కదా ఆ అప్పుడు. పర్సనల్గా చెప్పినప్పుడు కూడా ఆయన ఏం అస్త్రాలు ఇవ్వలేదు ఆయనకి. ఓకే. ఓన్లీ శస్త్రంలో ఇంకా కొన్ని మెళుకువలు చెప్పాడు ఆయన. శిశుపాలుడు చచ్చిపోయాడు, జరాసంధుడు చచ్చిపోయాడు. ఉమ్, ఇప్పుడు ఒకరోజు పౌండ్రీక వాసుదేవుడు ద్వారక మీదకి యుద్ధానికి వస్తాడు. ఉమ్, ఎప్పుడు వస్తాడయ్యా ఈ పౌండ్రీక వాసుదేవుడు అంటే, కృష్ణుడు ఒకానొక సందర్భంలో శివుణ్ణి తపస్సు చేయడానికి కైలాసానికి వెళ్తాడు. 12 సంవత్సరాల తపస్సు చేస్తాడు శివుడికి కృష్ణుడు. ఉహుం, ఆ 12 సంవత్సరాల తపస్సు ఒక్క రోజులో చేస్తాడు. అది నేను మళ్ళీ ఒక పెద్ద స్టోరీ, కృష్ణుడు శివుడికి కొడుకు కోసం చేసిన తపస్య అనేది మనం ఒక పాడ్కాస్ట్లో చేయొచ్చు. అంటే తప్పకుండా. ఆయన తపస్సు చేస్తే 12 సంవత్సరాలు ఒక రోజులో అయిపోతాయి. ఉహుం, ఆ గ్రహాలు, ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ మారిపోతాయి. 12 ఆహా, సంవత్సరాలకి మారిపోవాల్సిన ప్లానెటరీ పొజిషన్స్ అంతా ఒక రోజులో మారిపోతాయి. ఓకే. అంటే గురువు ఒక్కొక్క రాశిలోకి ఎంటర్ అవ్వాలి. అవును 12 రాశుల్లోకి ఎంటర్ అయి తిరిగి రావాలి కదా. అవును, అప్పుడు 1 ఇయర్. అవన్నీ ఒక్క రోజులో కంప్లీట్ చేసేస్తాడు. సో అలాగా మొత్తం ఆ ఘటన అనేది అదొక సపరేట్ పాడ్కాస్ట్ సబ్జెక్ట్. ఎప్పుడైతే కృష్ణుడు కైలాసానికి శివుణ్ణి తపస్సు చేయడానికి వెళ్తాడో అక్కడికి పౌండ్రీక వాసుదేవుడు, ఏకలవ్యుడు ఇద్దరు కలిసి ద్వారక మీద అటాక్ వస్తారు. అటాక్ వస్తే బలరాముడు, సాత్యకేమో పౌండ్రీక వాసుదేవుడితో యుద్ధం చేస్తాడు. బలరాముడు ఏకలవ్యుడితో యుద్ధం చేస్తాడు. పౌండ్రీక వాసుదేవుడి యొక్క రథం కూలిపోద్ది. సాత్యకి పౌండ్రీక వాసుదేవుడు వెనక పడతాడు. బలరాముడు ఏకలవ్యుడు వెనకాల పడతాడు. ఏకలవ్యుడు వెనకాల పడితే పరిగెత్తి ద్వారకలో ఉన్న సముద్రంలో దూకేస్తాడు ఏకలవ్యుడు. అయినా సరే వదలడు. బలరాముడు ఇంకా తరుముతుంటే వాడు ఫాస్ట్గా ఈదుకుంటూ 80 మైళ్ళు దాటిన తర్వాత ఉన్న ఒక ద్వీపానికి వెళ్తాడు. అంటే ఆ గుజరాత్ కోస్ట్ నుంచి లోపల ఉన్న ఒక ఐలాండ్కి. అక్కడ దాక్కుంటే అప్పుడు పౌండ్రీక వాసుదేవుడు కూడా పారిపోతాడు. దాని తర్వాత కృష్ణుడు వస్తాడు ద్వారక్కి. వస్తే వాళ్ళు చెప్తారు, స్వామి మీరు ఇలా మీరు ఊరిలో కృష్ణుడు ద్వారకను వదిలేస్తే ఈ బ్యాచ్ ద్వారక మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అదే వాళ్ళ గోల్. అంతే, ఆయన ఉన్నప్పుడు అవన్నీ అవ్వవు కాబట్టి లేనప్పుడు. అలాగే మయసభకి వెళ్ళి శిశుపాలుని చంపి వచ్చేసేసరికి సాలుడు అటాక్ చేస్తాడు. అవును, అలా ఇది ఎప్పుడు చెప్తున్నాను. కృష్ణుడు ద్వారక నుంచి బయటికి వెళ్తాడో ఇంకా ఇమీడియట్లీ పడిపోయి యుద్ధం చేసేసి ద్వారకవాసుల్ని చంపేద్దాం, ఇదే ఈ రాక్షసుల గోల. అప్పుడు రాగానే కృష్ణుడు తన గరుడు పక్షి మీద రాగానే ఇమీడియట్లీ సాత్యకిను బలరాముడు చెప్తారు, నువ్వు లేనప్పుడు చూసి ఈ పౌండ్రీక వాసుదేవుడు దాని తర్వాత ఏకలవ్యుడు వచ్చారు, వీళ్ళు భయంకరమైన యుద్ధం చేశారు అని. 80,000 జనాలతో ఏకలవ్యుడు వస్తాడు. ఆయన నిషాద రాజులు ఉన్న ట్రూప్తో యుద్ధం చేయడానికి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, అతను కృష్ణుడికి ఎగెయిన్స్ట్ ఈ దంతవర్తుడు, శిశుపాలుడు, పౌండ్రీక వాసుదేవుడు, జరాసంధుడు ఫ్రెండ్ అంటే ఎలాంటి వాడో అర్థం చేసుకోండి మీరు అంతే. అంటే ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉంటే మీకు అర్థమైపోతుంది ఒక్కొక్కడి నేచర్ ఎలాంటిది అనేది. ఇప్పుడు కృష్ణుడు ఇమీడియట్లీ పౌండ్రీక వాసుదేవుడికి ఒక మెసేజ్ పంపిస్తాడు, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నన్ను కలువు అని.
హ్మ్. పౌండ్రిక వాసుదేవుడు నిన్ను నేను కలిసేదేంటి? నేనే అసలైన కృష్ణుడిని. ఆహా! నా దగ్గర గద ఉంది. నా దగ్గర చక్రం ఉంది. హ్మ్. ఒక చెక్కతో చేసిన ఒక గరుడ వాహనాన్ని తయారు చేసుకుంటాడు. దాని మీద కూర్చొని ఉంటాడు. కౌస్తుభం ఉంటది వాడికి. ఆ! అన్నుంటాయి. కృష్ణుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. వాడు అసలు కృష్ణుడి డూప్ అనమాట ఈ పౌండ్రిక ఆ! వాసుదేవుడు. అలాంటి పౌండ్రిక వాసుదేవుడిని తన యొక్క సుదర్శన చక్రంతో శిరశ్ఛేదన చేసి చంపేస్తాడు కృష్ణుడు. హ్మ్. ఎప్పుడైతే పౌండ్రిక వాసుదేవుడు కూడా చచ్చిపోయాడో, అందరూ చచ్చిపోయారు. జరాసంధుడు చచ్చిపోయాడు, శిశుపాలుడు చచ్చిపోయాడు, దంతవర్తుడు చచ్చిపోయాడు, పౌండ్రిక వాసుదేవుడు లాస్ట్ మిగిలినవాడు చచ్చిపోయాడో, అప్పుడు ఏ ఏకలవ్యుడైతే పారిపోయి తన యొక్క ఈ చిన్న ద్వీపంలో దాక్కున్నాడో, అతను ఘోర శివతపస్సు చేసి శివుడి దగ్గర నుంచి కొన్ని కొన్ని అస్త్రాల్ని, కొన్ని కొన్ని శస్త్రాల్ని పొందుతాడిప్పుడు. హుహు. వాటన్నిటిని యేసుకొనొచ్చి మళ్ళీ ద్వారకకి యుద్ధానికొస్తాడు. మారలేదు. హ్మ్. మారలేదు. సో, ఆ యుద్ధానికొచ్చిన ఏకలవ్యుడిని కృష్ణుడు మళ్ళీ వీళ్ళందరిని చంపినట్టే తన సుదర్శన చక్రంతో చంపేస్తాడు. చంపేస్తాడు. సో, ఏకలవ్యుడు ఎవరు అని అడిగితే మధ్వాచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయమునందు యక్షులలో ఒకడైన మణిమంతుడనే ఒక యక్షుడు. వాడొక రాక్షస జాతికి చెందినవాడు. వాడి యొక్క అంశే ఏకలవ్యుడు అని చెప్తున్నారు. ఎలా అయితే ఈ శిశుపాల, దంతవర్తాదులు, జయ విజయుల అంశయో, అట్లా రకరకాల వాళ్ళు రకరకాల అసుర అంశల్లో ఉంటారో, అలాగ ఏకలవ్యుడనేవాడు మణిమంత అనే ఒక యక్ష రాక్షసుడి అంశ అనేది అనేది. మహాభారత తాత్పర్య నిర్ణయమునందు మధ్వాచార్యుల వారు చెప్తున్నారు. ఇది ఏకలవ్యుడి స్టోరీ. సో, మీరు కథని ఇప్పుడు ఇంత పెద్ద కథ ఉంది. ఈ కథని ఫస్ట్ 10 మినిట్స్ చూస్తే హీరోలా కనిపిస్తది. అవును. లాస్ట్ 10 మినిట్స్ చూస్తే ఒక విలన్‌లా కనిపిస్తది. అందుకనే ఒక కథని పూర్తిగా ఒకడి స్టోరీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే వాడి మీద ఒక వ్యక్తిత్వం ఏర్పడతది మీకు. కరెక్ట్. అలా ఏకలవ్యుడు కులం వల్ల నేర్పించలేకపోవటం అనేది అది కేవలం కల్పితం. ఇలాంటివన్నీ ఎవరు నమ్మకూడదు. అందుకే మీ అందరూ నమ్మకుండా ఏం చేయాలి అంటే కొన్ని కొన్ని సంఘటనలు హరివంశం తీసి చదవాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి స్టోరీ హరివంశంలోనే ఉంది. ఏకలవ్యుడు కథ కేవలం ఒక్క మహాభారతం తీసుకొని చదివితే మనం ఏకలవ్యుడి మీద ఒక ఒపీనియన్ అనేది జనరేట్ చేసుకోలేం. అలా ఇలా సంపూర్ణంగా చదివితే ఏకలవ్యుడు జననం నుంచి అతను నిషాదరాజుగా రాజ్యం అవటం దగ్గర నుంచి, ద్రోణాచార్యుడి దగ్గర శస్త్రాలు నేర్చుకోవడం దగ్గర నుంచి, కృష్ణుడి చేతిలో అంటే వేరే ఈ దుష్టరాజులతో కలవటం దగ్గర నుంచి, కృష్ణుడి చేతిలో చనిపోవటం దగ్గర నుంచి ఇలా మొత్తం చదివితే మీకు ఏకలవ్యుడి వృత్తాంతం అర్థమవుతుంది. సూపర్ అండి. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో స్కిల్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ యాటిట్యూడ్ ఇంపార్టెంట్. ఆయనకి స్కిల్ ఉంది గానీ యాటిట్యూడ్ ప్రాబ్లమ్ ఉంది. సో, డెఫినిట్‌గా దాన్ని బట్టి ఖచ్చితంగా చూడాలి. యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది కాబట్టే ఇలాంటి రాక్షస రాజుల పక్కకు చేరాడు, అధర్మం పక్కకు చేరాడు. అందుకే శ్రీకృష్ణుడి చేతిలో మరణించాడు. ఒక వండర్‌ఫుల్ పాయింట్ అండి. మీరు చెప్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది. ఆడియన్స్‌తో కూడా షేర్ చేస్తాను. ద్వారకలో కృష్ణుడు లేనప్పుడల్లా ఈ రాక్షస గణమంతా వచ్చి ఎలాగైతే అటాక్ చేస్తదో, మనలో దేవుడిని పక్కకు పెట్టినప్పుడల్లా మనలో ఆ నెగెటివ్ ఎనర్జీ అంతా వచ్చేసి చేరుతది. అందుకే ఎప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని ధ్యానించుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ.